హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. పచ్చి టమాటాల సీజన్ వచ్చిందండి. సో దాంతో ఒక పప్పు కూర చేసుకుందాము. పచ్చి టమాటా పచ్చిమిర్చి పప్పు చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది అండ్ ఓవరాల్ టేస్టీగా ఉంటుంది. సో దీనికోసము ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. అలాగే ఒక పావు కప్పు శనగపప్పు వల్ల మీకు పప్పుకి మంచి టెక్స్చర్ అండ్ క్రీమీనెస్ వస్తుంది. సో తప్పకుండా వేసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక్క హాఫ్ అన్ అవరు నానబెట్టుకుందామండి. పప్పులను ఎప్పుడు కూడా నానబెట్టి వండుకోవాలి. మనకి పచ్చి టమాటాల్లో వైటమిన్ సి ఇంకా పాలిఫినాల్స్ ఉంటాయండి. అవి మన ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా చాలా మంచిది. తప్పకుండా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి సీజన్ ఉన్నప్పుడు. ఇక్కడ నేను ఒక 3 పచ్చి టమాటాలని రఫ్గా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి ఒక పావు కిలో ఉన్నాయండి. ఇప్పుడు కుక్కర్లోకి ఈ కడిగి పెట్టి నానబెట్టుకున్న పప్పు ప్లస్ ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కొత్తిమీర కాడలు లేకుండా, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు, అలాగే కాస్త ఉప్పు, కొంచెం పల్లి నూనె, ఒక 10-12 గ్రాములు అంటే చాలా తక్కువ చింతపండు వేసుకోవాలండి. ఇంకా నీళ్లు బాగా వేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ వేసుకోవాలి. నేను చెప్పిన కొలతలు ఫాలో అయిపోండి ఎగ్జాక్ట్. నేను ఇక్కడ 5 కప్స్ వేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత పప్పు గుత్తితోటి దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. టమాటాలు, ఈ పప్పు అన్నీ కూడా మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది కదా. తర్వాత ఇంకా పచ్చి టమాటాల గురించి చెప్పాలంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. జిఐ ఇండెక్స్ అంటే బ్లడ్ షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఎలా అంటే దీంట్లో పొటాషియం ఇంకా క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. వీటి వల్ల మనకి బ్లడ్ ప్రెషరు కంట్రోల్లో ఉంటుందన్నమాట. దానివల్ల హార్ట్ హెల్త్ కూడా మెయింటైన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పల్లి నూనెలో కాస్త ఆవాలు, కాస్త మెంతులు, జీలకర్ర, ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఇంగువ వేసుకున్నాను, బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు కొంచెం అవి కూడా ఒక 6 అలా వేసుకొని బాగుంటుంది. అలాగే కాస్త కరివేపాకు. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను కట్ చేసి వేసుకున్నానండి. ఇది నోటికి తగులుతుంటే బాగుంటుంది పప్పులో. సో అందుకని ఉడకబెట్టేటప్పుడు వేయలేదు నేను. ఈ ఆనియన్స్ వేగడానికి కాస్త ఉప్పు కూడా వేసుకున్నాను. ఇది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఏదైతే పప్పు ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నామో అది వేసేసుకుందాము. ఓకే, సో కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేస్తున్నానండి. సో ఇది జస్ట్ ఒక్క బాయిల్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి పచ్చి టమాటాల పప్పు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే ఈ పచ్చి టమాటాల్లో టొమాటిన్ అనే ఒక న్యాచురల్ ఆల్కలాయిడ్ ఉంటుందండి. సో అది ఎక్కువగా కూడా కన్జ్యూమ్ చేయకూడదనమాట. తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల స్టమక్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సిటివ్ పీపుల్కి. సో ఇదండి, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.